శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 10వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం బ్రహ్మాండంగా యోగించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతలను దర్శనం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం ప్రధానంగా సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 2 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 5 రోజులు సూర్యుడి బలం బాగుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా, రాజకీయాల్లో పదవుల కోసం ప్రయత్నించాలన్నా మొదటి 5 రోజుల్లో చేసుకోవచ్చు. అలాగే మొదటి 5 రోజులు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆఫీసులో కూడా సహోద్యోగులు, బాసు అందరూ అనుకూలంగా ఉంటారు. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నించుకోవాలన్నా మొదటి 5 రోజుల్లో బలం బాగుంది. చివరి 2 రోజుల్లో ఆఫీసుల్లో కొంచెం రహస్య శత్రువులు పెరుగుతారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కష్టపడ్డా కూడా ఫలితం వేరే వాళ్ళు పొందుతూ ఉంటారు. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు, ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపార పరంగా కూడా కొంచెం ఒడిదుడుకులు అనేవి ఈ వారం మేషరాశి వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు హోటల్ బిజినెస్, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇవి చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబులు చేసుకునే వాళ్ళకి ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ ఈ రంగాల్లో కూడా కొద్దిగా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కుజుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ప్రాపర్టీ సేల్ చేయటం, పర్చేజ్ చేయటం ఈ విషయాల్లో కూడా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ధనపరంగా యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనం బాగా కలిసి వస్తుంది. స్త్రీల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు మేషరాశి వాళ్ళు పూర్తి చేసుకోగలరు. అంటే మేషరాశి పురుషులు కానీ, మేషరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల సహాయంతో చాలా ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలరు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియము, బొటిక్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం బాగా లాభం వచ్చేటటువంటి అవకాశాన్ని పొందుతారు. అదేవిధంగా మార్బుల్ స్టోను, ఇంటీరియర్ డెకరేషన్లు, కాస్మెటిక్స్ ఇవి చేసే వాళ్ళకు కూడా లాభాలు అనేవి ఈ వారం బాగా వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. శుక్రుడి బలం బాగుండటం వల్ల వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ప్రధానంగా మేషరాశికి ఈ వారం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించిన గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకము రోజు వింటూ ఉంటే ఈ వారం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దర్శించవలసిన ఆలయాలు గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇవ్వవలసిన దానాలు పెసలు దానం, కందులు దానం. గోమాతకు కూడా నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు తినిపించాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం మేషరాశికి అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశికి ఈ వారం సూర్యుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 2 రోజులు 11వ సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. 10th హౌస్లో రవి ఉండటం వల్ల ప్రమోషన్లు మొదటి 5 రోజుల్లో బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళే యోగం అనేది మొదటి 5 రోజుల్లో బాగుంటుంది. తర్వాత 2 రోజుల్లో కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి బాగుంటుంది, రాజకీయాల్లో బాగుంటుంది, అగ్రికల్చర్లో బాగుంటుంది, ఫాదర్ సైడ్ ప్రాపర్టీ ఇష్యూస్ బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ వారం మొత్తం సూర్యుడు బాగా యోగిస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో చాలా బాగున్నాడు, యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి మంచి ర్యాంకులు వస్తాయి, జ్ఞాపక శక్తి బాగుంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా షైన్ అయ్యే అవకాశం ఉంటుంది, అనుకున్న ర్యాంకులు బాగా అద్భుతంగా వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా బుధుడి బలం వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి.
అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రాపర్టీ ఆస్పెక్ట్లో కొనటం అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కొంచెం ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ బిజినెస్, కాపర్ మెటీరియల్ బిజినెస్, బియ్యం, మిర్చి ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ప్రత్యేకంగా టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేడీస్ ఎంపోరియం బొటిక్ చేసే వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులు అనేవి ఈ వారం వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తాయి. ఆదాయం అనేది అనుకున్న దానికంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కళారంగంలో కూడా కొద్దిగా అవకాశాలు తక్కువగానే వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ వారం వృషభ రాశికి కుజుడి బలము, శుక్రుడి బలము లేదు. కుజుడి బలం పెరగాలంటే ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకము వీలైనప్పుడల్లా ఈ వారం వింటూ ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆలయ దర్శనం, నరసింహస్వామి ఆలయ దర్శనం, లలిత అమ్మవారి ఆలయ దర్శనం ఇవి చేసుకుంటే ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఇవ్వవలసిన దానాలు కందులు దానం, బొబ్బర్లు, అలసందల దానం. ఆవు కూడా నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ఈ వారం మొత్తం వృషభ రాశికి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం చేస్తూ యోగించట్లేదు. తర్వాత 2 రోజులు 10వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే చివరి 2 రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలకు అవకాశాలు బలంగా చివరి 2 రోజుల్లో ఉన్నాయి. ఆరోగ్యం చివరి 2 రోజుల్లో బాగుంటుంది. రాజకీయాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ చివరి 2 రోజుల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు కష్టపడితేనే విద్యారంగంలో సక్సెస్ అనేది కనిపిస్తుంది, ర్యాంకులు వస్తాయి. లేకపోతే సక్సెస్ రావటం కొద్దిగా ఈ వారం కష్టం అవుతుంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవాలన్నా కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపారం కొద్దిగా ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. కొద్దిగా తెలివితేటలు ఎక్కువగా ప్రయోగించి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయటం అవసరం. ఈ వారం మొత్తం కుజుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం, అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం తెచ్చి బొట్టులాగా పెట్టుకోవటం లాంటివి చేసుకోవాలి. దుమ్ దుర్గాయే నమః, హం హనుమతే నమః అని చదువుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేసుకోవాలి. అలాగే ప్రాపర్టీస్ సేల్ కానీ పర్చేస్ కానీ చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. శుక్రుడి బలం బాగుంది కాబట్టి వస్త్ర వ్యాపారము, ఫ్యాన్సీ అండ్ కంగన హాల్స్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇవన్నీ కూడా మంచి లాభాల వైపు వెళుతూ ఉంటాయి. ఇంటీరియర్ డెకరేషన్స్ కూడా ఈ వారం మంచి యోగదాయకంగా ఉంటుంది. అందానికి సంబంధించిన వ్యాపారాలన్నీ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. శుక్ర బలం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చిటపటలు ఉన్నప్పటికీ అన్యోన్య దాంపత్యమే ఉంటుంది. ఆ చిటపటలు అధిగమించగలుగుతారు. ఈ వారంలో ప్రధానంగా బుధుడి బలము, కుజుడి బలము ఈ 2 గ్రహాల బలము మిథున రాశికి లేదు. బుధుడి బలం పెరగటానికి గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రము లేదా గణేష పంచరత్న స్తోత్రాన్ని రోజు వింటూ ఉండాలి. అలాగే కుజుడి బలం పెరగాలంటే ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీలైనప్పుడల్లా వింటూ ఉండాలి. ఇలా చేస్తే గనక కుజుడి బలం కూడా పెరుగుతుంది. అలాగే ఇవ్వవలసిన దానాలు పెసలు దానం, కందులు దానం. దర్శించవలసిన దేవాలయాలు గణపతి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అలాగే గోమాతకు కూడా నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగం కాదు. అంటే కర్కాటక రాశికి ఈ వారం రవి బలం అనేది తక్కువగా ఉంది. కాబట్టి
ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు ప్రాపర్టీస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. మొదటి 5 రోజులు అష్టమ రవి దోషం ఉంది. మొదటి 5 రోజుల్లో అష్టమంలో రవి ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడతాయి. అలాగే ఎంత కష్టపడ్డా కూడా రికగ్నైజేషన్ అనేది మొదటి 5 రోజుల్లో కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత 2 రోజులు కొంతవరకు పర్వాలేదు అన్నట్లు ఉంటుంది. ఏదైనా వారం మొత్తం రవి బలం లేదు, ఆరోగ్యం జాగ్రత్తగానే చూసుకోవాలి. పాలిటిక్స్లో కానీ, అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ జాగ్రత్తగానే ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు కనిపిస్తాయి. ఆ ఒడిదుడుకులు అధిగమించి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలగాలి. అలాగే కుజుడు 7వ స్థానంలో ఈ వారం వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వివాహ ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వివాహ ప్రయత్నాలు కూడా 7వ స్థానంలో కుజుడి వల్ల ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వారం మొత్తం కూడా శుక్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అది కూడా యోగిస్తున్నాడు. శుక్రుడు 8లో యోగిచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టినా ఏదో ఒక విధంగా ధనం అనేది వస్తూనే ఉంటుంది. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ ఏ వ్యాపారాలు చేసినా సరే ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా యోగిస్తుందని చెప్పాలి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల మధ్య గొడవలు అనేవి తగ్గిపోతాయి. ప్రధానంగా ఈ వారము కర్కాటక రాశికి బుధుడి బలము, రవి బలము, కుజుడి బలము, ఈ 3 గ్రహాల బలము లేదు. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి. విష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే స్కందుడికి సంబంధించిన స్కంద కవచాన్ని రోజు వింటూ ఉండాలి. ఈ వారం దర్శించవలసిన ఆలయాలు విష్ణు ఆలయం, సుబ్రహ్మణ్య ఆలయం. ఇవ్వవలసిన దానాలు గోధుమలు, పెసలు, కందులు. అలాగే గోమాతకు కూడా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపిస్తే ఈ వారం మొత్తం కర్కాటక రాశికి అత్యంత యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశికి ఈ వారం సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. సూర్యుడి బలం తక్కువగా ఉంది. మొదటి 5 రోజులు 7వ సంచారం. ఈ 5 రోజుల్లో పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల వెన్నుపోటు పొడిచేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ వల్ల ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు పనిచేసే చోట కొలీగ్స్తో మొదటి 5 రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 2 రోజుల్లో సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం. అష్టమ రవి దోషం కాబట్టి చివరి 2 రోజుల్లో మీరు ఎంత కష్టపడ్డా ఆఫీసులో క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా చివరి 2 రోజుల్లో కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే ఈ వారం అంతా రవి బలం లేదు కాబట్టి పాలిటిక్స్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. అగ్రికల్చర్, వ్యవసాయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాలి. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల విషయాలు కూడా పోస్ట్ పోన్ చేసుకోండి, లేదా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఈ వారం మొత్తం బుధుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగం డల్గా సాగుతూ ఉంటుంది. చాలా తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కుజుడు బాగున్నాడు కాబట్టి దీని ప్రభావం వల్ల అప్పులు ఏవైనా ఉంటే అవి తీరిపోతాయి. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే ప్రాపర్టీస్ పరంగా బాగుంటుంది. ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చేస్తే ఈ వారం సింహరాశికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సోదరులతో, సోదరీమణులతో సత్సంబంధాలు పెరిగితే వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి.
వివాహపరంగా వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ పెళ్లిలో నిశ్చయమయ్యే అవకాశం కూడా ఉంటుంది. భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవటం మంచిది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బిజినెస్లు చేసేవాళ్ళు పార్ట్నర్షిప్లో ఉన్నట్లయితే పార్ట్నర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఈ వారం సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కేవలం కుజుడి బలం మాత్రమే ఉంది. కాబట్టి సూర్యుడు, బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు వినటం మంచిది. విష్ణు ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే శుక్రుడు బాలేడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లలితా పరమేశ్వరి దేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే లలితా అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామ స్తోత్రం వింటూ ఉండాలి. దానాల పరంగా సూర్యుడికి, బుధుడికి, శుక్రుడికి దానాలు ఇచ్చుకోవాలి. అంటే గోధుమలు, పెసలు, బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. ఇలా చేస్తే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వారమంతా యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 6వ సంచారం చేస్తూ అద్భుతంగా ఉన్నాడు. తర్వాత 2 రోజులు 7వ సంచారం చేస్తూ యోగించట్లేదు. మొదటి 5 రోజుల్లో రాజకీయాల పరంగా పదవి కోసం ప్రయత్నిస్తే అనుకూలత అనేది కనిపిస్తుంది. మంచి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్, వ్యవసాయ రంగంలో కూడా మొదటి 5 రోజుల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. పిత్రార్జిత ఆస్తులు, ప్రాపర్టీస్ మీకు ఏవైనా రావాల్సి ఉంటే మొదటి 5 రోజుల్లో కన్యారాశి వాళ్ళు ప్రయత్నం చేసుకోవటం మంచిది. మొదటి 5 రోజులు తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. చివరి 2 రోజుల్లోనే ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో ఈ వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు కంబైన్ స్టడీస్ కంటే సింగిల్గా చదువుకోవటం మంచిది. పార్ట్నర్షిప్ బిజినెస్ల కంటే వ్యాపారస్తులు సింగిల్గా బిజినెస్ చేసుకోవటం మంచిది. ఇలా విద్యారంగము, వ్యాపార రంగంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఉద్యోగ రంగం కూడా ఎంత కష్టపడితే తప్ప మంచి ఉద్యోగం లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పంచమంలో కుజుడు వ్యతిరేకంగా ఉంటే మీ పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. వాళ్ళ విషయంలో కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టండి. వాళ్ళ గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. అలాగే ప్రాపర్టీస్ పరంగా కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అలాగే కళారంగంలో కొంత ప్రతికూలత ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్కుల్లో వచ్చేదానికంటే ఖర్చులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ప్రధానంగా బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ 3 గ్రహాలు యోగించాలి. బుధుడి బలం కంప్లీట్గా రావాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. రోజు గణపతికి సంబంధించినటువంటి ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేశ స్తోత్రం వింటూ ఉండాలి. అలాగే కుజుడి బలం రావాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం వింటూ ఉండాలి. అలాగే శుక్రుడి బలం పూర్తిగా రావాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ రోజు వింటూ ఉండాలి. గోమాతకు కూడా నానబెట్టిన పెసలు, నానబెట్టినటువంటి శనగలు, నానబెట్టినటువంటి కందులు, నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తూ ఉండాలి. ఎందుకంటే గురుబలం కూడా కన్యారాశికి తక్కువ ఉంది కాబట్టి శనగలు కూడా తినిపించడం మంచిది. దానాల పరంగా పెసలు దానం, కందులు దానం, బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం మంచిది. దేవాలయ దర్శనం పరంగా గణపతి ఆలయ దర్శనం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం, అమ్మవారి లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేస్తే ఈ వారం మొత్తం కన్యారాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 5వ సంచారం యోగించట్లేదు. తర్వాత 2 రోజులు 6వ సంచారం యోగిస్తున్నాడు. కాబట్టి రాజకీయాల్లో పదవులు రావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా చివరి 2 రోజుల్లో బలం ఉంది. అలాగే
అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా చివరి 2 రోజుల్లో బలం ఉంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలన్నా చివరి 2 రోజులు శుక్ర శనివారాల్లో బలం బాగుంది. బుధుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో తులారాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. అంటే బుధుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి విద్యార్థులకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకు కూడా బుధుడి బలం వల్ల మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఈ వారంలో ఉంది. వ్యాపార పరంగా కూడా ఊహించిన దానికంటే వ్యాపారంలో రెట్టింపు లాభాలే కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజదోషం ఉంది. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి ఈ వారంలో చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ ఎమర్జెన్సీ ఉండి తులారాశి వాళ్ళు ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ సేల్ చేసినా డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ మొత్తం పక్కాగా చూసుకోవాలి. లేకపోతే ప్రాపర్టీ కొన్నా అమ్మినా ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఈ వారంలో కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా ఈ వారం ఒడిదుడుకులతోనే మీకు కనిపిస్తుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా 5వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు పంచమంలో యోగిస్తుంటే మీకు ఆడపిల్ల ఉన్నట్లయితే ఆడపిల్ల వల్ల అదృష్టం ఈ వారం కలిసి వస్తుందని అర్థం. మీ ఆడపిల్ల వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు ఈ వారం వస్తాయని అర్థం. అలాగే సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే యోగం ఉంటుంది. శుక్రుడి పంచమ సంచారం వల్ల మంచి కీర్తి వస్తుంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏవైనా అనుమానాలు అపార్థాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రధానంగా ఈ వారం తులారాశి వాళ్ళకి కుజుడి బలం ఒక్కటే తక్కువ ఉంది. బుధుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది, వారాంతంలో సూర్యుడి బలం కూడా బాగుంది. కుజుడు ఒక్కడే బాలేడు కాబట్టి ఈ వారంలో తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం రోజు వింటూ ఉండాలి. నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. ఇవ్వవలసిన దానం కందులు దానం. ఈ విధి విధానం పాటిస్తే ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వీలైతే వారం ప్రారంభంలో గోధుమలు కూడా దానం ఇచ్చుకోండి. నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించండి. ఆదిత్య హృదయం చదవటం లేదా వినటం వారం ప్రారంభంలో మొదటి 5 రోజుల్లో చేయండి. మొదటి 5 రోజుల్లో ఓం సవిత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం తులారాశికి చాలా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అంటే సూర్యుడి బలం తక్కువ ఉంది. ఈ వారం మొత్తం కూడా సూర్యుడు బాలేడు. మొదటి 5 రోజులు 4వ సంచారం, తర్వాత 2 రోజులు 5వ సంచారం. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో కూడా సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. రాజకీయ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ సాధారణ ఫలితాలే ఉన్నాయి. అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశికి ఈ వారం బుధుడి బలం కూడా లేదు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా కొద్దిగా ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. కుజుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తున్నాడు. ఇది మంచిదే. కుజుడు బాగున్నాడు అంటే ప్రాపర్టీ కొనటం కానీ, ప్రాపర్టీ అమ్మటం కానీ ఇలాంటివి చేసుకుంటే మంచి లాభం కలిగే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది. కుజుడు బాగున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో బాగా లాభాలు వస్తాయి. అప్పులు ఉంటే అప్పులు తీర్చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి అప్పులు తీర్చే యోగం ఈ వారం బలంగా ఉంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ఇంపార్టెంట్ కార్యక్రమాలు చేస్తారు. వాటిల్లో సక్సెస్ సాధించే యోగం కూడా ఉంది. శుక్రుడు కూడా 4వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. అలాగే కళారంగం బాగుంటుంది. సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, అలాగే కాస్మెటిక్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనుకూలత ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతూ ఉంటాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశికి ప్రధానంగా సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు. సూర్యుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్రం వింటే చాలా మంచిది. ఆవుకు నానబెట్టిన గోధుమలు, బెల్లం కలిపి పెట్టాలి. అలాగే వీలైతే గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు సూర్యుడి బలం పెరిగి సక్సెస్ వస్తుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం బాలేడు. బుధుడు బాలేడు కాబట్టి
గణపతికి సంబంధించినటువంటి మంత్రజపం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. గణపతికి సంబంధించినటువంటి ఓం గం గణపతయే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుంటూ సంకటనాశక గణేష స్తోత్రం చదవటం లేదా వింటం చేసుకుంటూ ఉండాలి. ఆవుకు నానబెట్టిన పెసలు పెట్టడం, అలాగే పెసలు దానం ఇచ్చుకోవటం చేయాలి. ఇలా చేస్తే బుధుడి బలం కూడా పెరుగుతుంది. ఇలా రవి బుధుల పరిహారం పాటించినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 2 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 3వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు మొదటి 5 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. రాజకీయాల్లో పదవులు కావాలన్నా మొదటి 5 రోజుల్లో ప్రయత్నం చేసుకోవాలి. వ్యవసాయ రంగంలో కూడా కొత్త పథకాలు మొదటి 5 రోజుల్లో రచించుకోవచ్చు. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ కోసం ప్రయత్నించాలన్నా మొదటి 5 రోజుల్లో బలం బాగుంది. అలాగే ఆఫీస్ పరంగా కెరీర్ పరంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మొదటి 5 రోజుల్లో బలం బాగుంది. అలాగే బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. అంటే విద్యార్థులకు ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు, మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్ లేని ధనుసు రాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బిజినెస్ కూడా చాలా బాగా ఎక్సలెంట్గా సాగుతుంది, మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, లేకపోతే కోపం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు కొంతవరకు అనుకూలంగా మారాలంటే ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు వినటం, లలితా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ప్రదక్షిణలు చేసుకోవటం, ఇవన్నీ చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే దానాల పరంగా కూడా కుజుడి కోసం కందులు దానం ఇవ్వాలి, శుక్రుడి కోసం బొబ్బర్లు దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపిస్తే కూడా చాలా వరకు ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి బలం మొదటి 5 రోజుల్లో లేదు, 2వ సంచారం, తర్వాత 2 రోజుల్లో 3వ సంచారం బాగుంది. చివరి 2 రోజుల్లో ఎక్సలెంట్గా ప్రమోషన్ ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్న మకర రాశి వాళ్ళకి ఈ వారంలో చివరి 2 రోజుల్లో ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పటికి ఆరోగ్యం సెట్ అయిపోతుంది. పాలిటిక్స్లో పదవులు రావాలన్నా, అగ్రికల్చర్ ఫీల్డ్లో సక్సెస్ సాధించాలన్నా చివరి 2 రోజుల్లో బలం బాగుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ గురించి ట్రై చేసుకోవడానికి కూడా చివరి 2 రోజుల్లో బలం అద్భుతంగా ఉంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మకర రాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి వ్యాపారంలో మకర రాశి వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు, దానివల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల మకర రాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ ముక్కు మీద కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. శుక్రుడు 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. దానివల్ల ఎంత కోపం ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని సేమ్ టైం ఆకర్షిస్తూ ఉంటారు. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ మాటల చాకచక్యం ద్వారా ఎదుటి వాళ్ళని ఆకర్షించుకొని పనులు పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ వారం స్త్రీల సహాయ సహకారాల వల్ల చాలా వరకు పనులు పూర్తవుతాయి. మకర రాశి స్త్రీలకు కానీ, మకర రాశి పురుషులకు కానీ ఇతర స్త్రీల సహాయ సహకారం వల్ల వాళ్ళ పనులు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ రంగాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇవి చేసే వాళ్ళకి లాభాలు బాగా వస్తాయి. ఏదో ఒక విధంగా డబ్బు అనేది మకర రాశి వాళ్ళకి ఈ వారం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి బలం లేనటువంటి గ్రహాలు ఏంటంటే బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. సూర్యుడు చివరి 2 రోజుల్లో మంచి బలం వస్తుంది కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి బుధుడి బలం పెరగటం కోసం గణపతికి సంబంధించినటువంటి మంత్రం ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం కపిలాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. దీంతోపాటు ఓం సుముఖాయ నమః అనే మంత్రం కూడా చదువుకుంటే మకర రాశి వాళ్ళకి బుధుడి బలం పెరుగుతుంది. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ ప్రతిరోజు కూడా వెంటనే చేయాలి. వీలైనప్పుడు ఈ వారంలో గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే ఆలయంలో నానబెట్టినటువంటి పెసలను గోమాతకు ఆహారంగా తినిపించాలి, లేదా పెసలు ఎవరికైనా దానం ఇచ్చుకోవాలి.
అలాగే కుజుడు కూడా మకర రాశికి ఈ వారం బాలేడు. కుజుడు బాలేడు కాబట్టి కందులు దానం ఇచ్చుకోవటం, నానబెట్టిన కందులు ఆవుకు తినిపించడం చేయాలి. అలాగే కుజుడు అనుగ్రహం కోసం ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటూ ఉండాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం కూడా మకర రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి ఈ వారం మొత్తం 1-2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 1వ సంచారం, తర్వాత 2 రోజులు 2వ సంచారం. ఏ సంచారము యోగించట్లేదు. ఈ వారం సూర్యుడి బలం లేదు. కానీ మొదటి 5 రోజుల్లో జన్మంలో సంచరించడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 5 రోజుల్లో హెల్త్ ఆస్పెక్ట్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే వారం మొత్తం సూర్యుడి బలం లేదు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. పాలిటిక్స్లో కూడా పెద్దగా గ్రోత్ ఉండదు. అగ్రికల్చర్ ఫీల్డ్లో అంతంత మాత్రంగానే ఉంటుంది. తండ్రితో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ విషయాల్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే కుంభరాశికి ఈ వారం మొత్తం బుధుడు 2వ సంచారం చేస్తున్నాడు. ఇది యోగమే. బుధుడు 2వ సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టాప్ రిజల్ట్స్ వస్తాయి. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ వారం కుజుడు 12లో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ఎదుటి వాళ్ళ ఏడుపు ఉంటుంది, కనుదిష్టి ఉంటుంది, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. శుక్రుడు జన్మంలో యోగించేటప్పుడు తిరుగులేనటువంటి అద్భుతమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి రవి బలం లేకపోయినప్పటికీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ధనలాభం కలుగుతుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా కుంభరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి పెళ్లి సంబంధాలు నిశ్చయమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారంలో ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం లేదు కాబట్టి రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం చదవటం లేదా వింటం చేయాలి. ఆవుకు నానబెట్టిన గోధుమలు బెల్లం పెడుతూ ఉండాలి. ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి దానివల్ల శత్రుబాధలు, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు తినిపించాలి. కందులు దానం ఇచ్చుకోవాలి. కుజుడికి దైవమైనటువంటి నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు కూడా 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉంటే ఈ వారం మొత్తం యోగదాయకమైనటువంటి అద్భుతమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 12-1 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు. ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీసులో శత్రువులు ఉంటారు. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో సాధారణంగా ఉంటుంది. ఎదుగుదల పరంగా కొంచెం ఒడిదుడుకులు అనేవి సూర్యుడి బలం లేకపోవటం వల్ల ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపార రంగంలో కూడా కొంత ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అలాగే కుజుడు 11లో యోగిస్తున్నాడు. అయినప్పటికీ మీనరాశికి కుజుడు 11వ స్థానంలో యోగించాడు. అంటే ప్రాపర్టీ కొనటానికి, ప్రాపర్టీ అమ్మటానికి బ్రహ్మాండంగా బలం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తే లాభాలు బాగా వస్తాయి. హోటల్ బిజినెస్, కాపర్ మెటీరియల్ బిజినెస్ చేస్తే ఈ వారం మీనరాశికి లాభాలు బాగా వస్తాయి. అలాగే గృహయోగానికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీర్చడానికి అవకాశం ఉంది. సోదర సోదరీమణులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోయి వాళ్ళతో అనుబంధం బాగుంటుంది. శుక్రుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు. శుక్రుడి బలం లేదు కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారము కేవలం కుజుడి బలం మాత్రమే ఉంది. రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి కేవలం కుజుడి బలం ఉంది కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్ట్ ఒక్కటే బాగుంటుంది. మిగిలిన వ్యవహారాల్లో కొంచెం వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగాలంటే ప్రతిరోజు
ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్రము చాంటింగ్ వింటూ ఉండాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే ఈ వారంలో శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. గోమాతకు కూడా నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించాలి. అదేవిధంగా దానాల పరంగా కూడా గోధుమల దానం, పెసలు దానం, బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం మీనరాశికి యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.